బాలీవుడ్ రామాయణ ఇది పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. విడుదలకు ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో కూడా కాంట్రవర్సీలే. యథాతథంగా రామాయణాన్ని తీశారా, లేకపోతే వీళ్ళు పైత్యాల్ని జోడించారా, ఆ సీత ఏంటి అలా ఉంది, ఆ రాముడు ఏంటి అలా ఉన్నాడు, ఇలాంటి కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. గ్రాఫిక్స్ అక్కడక్కడ మెప్పించినా కూడా ఆ ట్రైలర్ వరకు చూసుకుంటే కొన్ని చోట్ల ఏఐ వాడినట్లుగా, ఏఐతో కూడినటువంటి విజువల్స్ మనకి అందులో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా మనకు అవన్నీ పక్కన పెడితే రామాయణము, రాముడు, సీత ఇవి చాలా విలువైనవి, పవిత్రమైనవి. వీటిని ప్రజెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలా కాకుండా ఏమాత్రం తేడా జరిగినా కూడా గతంలో ఆదిపురుషు దాన్ని అలాగే వెనకేసుకు రావడం జరిగింది మనమంతా. సరే మంచి చిత్రం చేస్తారేమో, ఈవెన్ థియేటర్లో కూడా ఒక సీట్ని హనుమంతుడి కోసం విడిచిపెడుతున్నాము అనే ఆ స్థాయిలో డైరెక్టర్ మాట్లాడేసరికి మనమంతా కూడా బొక్కబోర్లా పడ్డాం. ఆ సినిమాకు మద్దతుగా నిలిచాం. లెఫ్ట్ లాబీ కూడా దానికి అగైనిస్ట్గా చాలా వరకు విడుదలకు ముందు పనిచేసింది. విడుదల తర్వాత దాన్ని చూడండి అనేలాగా హిందువుల్ని ప్రేరేపించింది. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వస్తున్నటువంటి బాలీవుడ్ రామాయణ ఏదైతే ఉందో, రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి వీళ్ళు ప్రధాన తారాగణంగా, ఇది ఇప్పుడు కేంద్ర బిందువుగా ఎందుకు మారుతోంది అంటే దీని చుట్టూతా కూడా వస్తున్నటువంటి అభిప్రాయాలు, లేవనెత్తుతున్నటువంటి విమర్శలు. దీని మీద ఢిల్లీలోని శ్రీ రామ్లీలా మహాసంఘ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ఈ సినిమాపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాశారు చిత్ర బృందానికి. సినిమా విడుదలయ్యే ముందు తమకు చూపించాలి, లేదంటే నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. ఇది ఒక రకంగా గౌరవప్రదమైనటువంటి లేఖనే అని చెప్పొచ్చు. మరీ డిమాండ్ ఏమీ కాదు. ఇప్పుడు 4-5 అభ్యంతరం ఉంది అనుకున్న వ్యక్తుల్ని కూర్చోబెట్టి చూపిస్తే ఎస్ ఇందులో వాల్మీకి రామాయణానికి అగైనిస్ట్గా లేదు. సరే పాత్రధారులు కనిపించటంలో, మెప్పించటంలో, నటన విషయంలో, ఆ టెక్నికల్ డీటెయిల్స్ విషయంలో మనం చొరబడక్కర్లా. కథని యథాతథంగా హిందువుల మనోభావాలకు అగైనిస్ట్గా కాకుండా సనాతన ధర్మానికి పాజిటివ్గా ఉండేలాగా ప్రజెంట్ చేస్తే చాలు. సో దానికి తగ్గట్లుగా ఇదిగో మాకు చూపించండి మూవీ అని చెప్పేసి శ్రీ రామ్లీలా మహాసంఘ్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా పలువురు హిందూ సంఘాల నాయకులు కూడా అడుగుతూ ఉన్నారు. ఈ చిత్రం హిందూ మత విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదనే ఉద్దేశంతోనే లేఖ రాస్తున్నట్లుగా అర్జున్ కుమార్ వివరించారు. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత తమకు కొన్ని విషయాల్లో అసంతృప్తి కలిగిందని ఆయన తెలిపారు. మేము ఈ సినిమాను స్వాగతిస్తున్నాం, లక్షలాది మంది ప్రజలు దీన్ని చూడాలని కోరుకుంటున్నాం. రామ్లీలా కమిటీ సభ్యుల కోసం ఉచిత ప్రదర్శనని కూడా ఏర్పాటు చేస్తాం. అయితే ట్రైలర్ మాకు కొంత బాధ కలిగించింది. అందులో కొన్ని భావోద్వేగాలు సరిగ్గా లేవని మాకు అనిపించింది. అలాగే నటీనటుల కాస్ట్యూమ్స్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఆమోదయోగ్యంగా లేవు. అందుకే ఈ సినిమా విడుదలకు ముందు మాకు ఖచ్చితంగా చూపించాలి అని డిమాండ్ చేశారు. సో గతంలో వచ్చినటువంటి ఆదిపురుషు కొట్టిన దెబ్బ మరలా రిపీట్ కాకూడదని, ఆయన ఈ బాలీవుడ్కి ఏం పిచ్చో అర్థం కావట్లేదు. మీకు నార్మల్ సినిమాలే తీయడం చేత కావట్లేదు. ఖాన్ త్రయం నడిచినప్పుడు ఏదో మానియాలో కొట్టుకుపోయింది బాలీవుడ్, కానీ అసలు వాళ్ళకి టాలెంటే లేదు అనేది కూడా చాలామంది మాట్లాడుతున్న విషయం. ఇప్పుడు వీళ్ళకి రామాయణం ఎందుకు? రాజమౌళికో ఇంకెవరికో పోటీగా ఏదో సినిమాలు తీయాలన్నా, లేకపోతే ఇంకేమైనా లాబింగ్గా ఇంత భారీ బడ్జెట్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు అందులో పెట్టి మరీ తీస్తున్నారంటే ఏం జరుగుతుంది? ఏదైనా గ్యాంబ్లింగ్ ఉందా అనేలా కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూయిజం, హిందూస్ ప్రేక్షకులు వాళ్ళని ఎట్లా మొబిలైజ్ చేయవచ్చనా? ఆ తర్వాత ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా ఇబ్బందికరంగా అనిపించినటువంటి ఘట్టం ఏంటంటే శూర్పణకనేమో అందంగా చూపించారు, అది వికృతంగా ఉంటుందంటే రామాయణంలో ఉంటుంది. దాని క్యారెక్టర్, దాని బిహేవియర్ తగ్గట్టు దాని రూపం కూడా ఉంటుంది. కూరలు ఉంటాయి శూర్పణఖకి. సో దాన్ని అందంగా రకుల్ ప్రీత్ సింగ్ని పెట్టి చూపించారు. సీతమ్మ తల్లినేమో సాయి పల్లవి రూపంలో చూపించారు. సాయి పల్లవి అందమా కాదని కాదు, సీతమ్మ తల్లి పాత్రకి ఆవిడ సరిపోరు. పక్కన ఉన్న క్యారెక్టర్స్ ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నారు సీతమ్మ తల్లి లాగా. సో ఇక్కడ అంతేకాకుండా అక్కడ శూర్పణఖకి దండన ఏదైతే చేస్తాడో లక్ష్మణస్వామి, ఆ చేస్తున్న క్రమంలో సీతమ్మ తల్లి ఎక్స్ప్రెషన్ కూడా అయ్యో ఏదో చేయరాంది చేస్తున్నట్లు, జరగకూడదు జరిగినట్లుగా ఆవిడ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్లుగా, అది ఎక్కడ రామాయణంలో ఉందో నాకైతే తెలియదు. సో సీతమ్మ తల్లి కూడా వీరపుత్రికనే, ఆవిడలో కూడా మంచి క్షాత్రధర్మం ఉంటుంది. రాముడికి తగ్గట్లు సీతకు తగ్గట్లుగా రాముడు సీత ఇద్దరు అభేదం. సో ఈ తత్వాల్ని ఎలివేట్ చేయాలి, కానీ నోటికి వచ్చింది రాసేసి లేకపోతే ఇష్టారీతిగా తీసేస్తే ఆ సినిమాలు రామాయణంగా ఎలా అయిపోతాయి? సో రామాయణం జోలికి పోకండి, మీకు ఎవడు తీయమని చెప్పాడు? మహాభారతం తీస్తాం, రామాయణం తీస్తాం, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 1లోనే ఎంత పెంట కనిపిస్తూ ఉంది ట్రైలర్లో. సో వీళ్ళు ఈ సినిమాని అభ్యంతరంగా అనిపిస్తోంది అనే వాళ్ళకి ముందుగా చూపించి నిజంగానే పలానా చోట్ల అభ్యంతరకరంగా ఉంది
అని అనిపిస్తే తీవ్రమైనటువంటి అభ్యంతరం. టెక్నికల్ డీటెయిల్స్ కాదు, ముందు మళ్ళీ చెప్తున్నా, టెక్నికల్ డీటెయిల్స్లో కాకుండా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి, ఇది మా యొక్క ఆ రామాయణానికి వ్యతిరేకంగా తీశారు అని కనుక ఏదన్నా చెప్తే వాటిని రిమూవ్ చేయడము, రీక్రియేట్ చేయడం, అది మీ యొక్క తంట మీరు పడాల్సిందే. ఇది చాలామంది చేస్తున్నటువంటి డిమాండ్. విడుదలకు ముందే ఇప్పుడు కేర్ ఆఫ్ కంట్రవర్సీగా ఈ బాలీవుడ్ రామాయణ నిలుస్తోంది. మరి చూడాలి.